దర్శకుడు కొరటాల శివ కసి మీదున్నాడా? అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. ఎందుకంటే కొరటాల శివకు మంచి ట్రాక్ ఉంది, అన్ని హిట్లే. కానీ ఒకే ఒక్క ఫ్లాప్ కెరియర్ ను ప్రమాదంలో పడేసింది. భద్రా సినిమాకు స్టోరీ రాసిన కొరటాల శివ మిర్చి సినిమాను స్వయంగా డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు, తారక్ తో జనతా గ్యారేజ్, మళ్ళీ మహేష్ బాబుతోనే భరత్ అనే నేను, ఇలా వరుసగా హిట్స్ కొట్టాడు. అసలు కొరటాల శివ అవకాశం ఇస్తే చాలు అనే స్టేజ్కి పెద్ద హీరోలు కూడా వెళ్లిపోయారు. అలాంటి టైంలో చిరంజీవితో సినిమా కుదిరింది. మంచి సోషల్ యాంగిల్లో యాక్షన్ మిక్స్ చేసి టేకింగ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది, పాటలు కూడా బాగుంటాయి అనే పేరు కొరటాల శివకు వచ్చింది. స్టోరీ కూడా గ్రిప్పింగ్ గా ఉండడం స్పెషల్ క్వాలిటీ. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న కొరటాల శివ ఆచార్య సినిమా తీశాడు. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు ఉండడం క్రేజ్ ని పెంచింది. కానీ సినిమా స్టోరీ మాత్రం అస్సలెక్కలేదు. పైగా చిరంజీవి క్యారెక్టర్ సీరియస్ గా పెట్టి మళ్ళీ మెగాస్టార్ ఇమేజ్ కోసం సాంగ్స్, ఇంకొన్ని కామెడీ సీన్స్ యాడ్ చేయడం మొత్తానికే ఎసరు తెచ్చింది. సినిమాలో కాస్తో కూస్తో రామ్ చరణ్ వరకు బెటర్ గానే ఉంటుంది, మిగతా అంతా వేస్ట్ అన్నట్లుగా అవుట్పుట్ వచ్చింది. దీనికి కారణం చిరంజీవి జోక్యమే అని వినపడింది. కాదు, చిరంజీవి జోక్యాన్ని రామ్ చరణ్ ఆపాడని, అయినా కూడా కొరటాల శివ ఇలానే తీశాడని ప్రచారము జరిగింది. మొత్తం మీద సినిమా అయితే డిజాస్టర్ అయింది. ఇది చిరంజీవి మీద ఎఫెక్ట్ బాగా చూపించింది, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ మీద. ఇక వారంతా సోషల్ మీడియాలో కొరటాల శివ మీద విరుచుకుపడ్డారు. అయితే అప్పటికే కొరటాల శివ తారక్ సినిమా ఫైనల్ అయింది, అది ఆగిపోతుందనే ప్రచారం కూడా జరిగింది. కానీ తారక్ జనతా గ్యారేజ్ అనుభవంతో కొరటాల శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా 2 పార్టుల్లో దేవరా వస్తుంది. ఈ సినిమా అవుట్పుట్ బాగా వస్తుందని కొందరు, కాదు ఇది డౌటే అని మరికొందరు మాట్లాడుతున్నారు. అయితే కొరటాల శివ మాత్రం చాలా కేర్ఫుల్ గా సినిమాను తీస్తున్నాడని, ఎక్కడా కాంప్రమైజ్ అవడం లేదని, ఆచార్యతో దెబ్బతిన్న ఇమేజ్ ను తిరిగి తెచ్చుకోవడమే కాక పాన్ ఇండియా వైజ్ గా పేరు తెచ్చుకోవాలని పట్టుదలతో వర్క్ చేస్తున్నాడని చెప్తున్నారు. ఎన్టీఆర్ సైతం అందుకు కొరటాలకు బాగా కోఆపరేట్ చేస్తున్నాడట. మరి కొరటాల శివ కెరియర్ ఈ సినిమాతో ఏ టర్నింగ్ ఇచ్చుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.